కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన 2 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా చేయాలని భావిస్తుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలపై చర్చించి వాటిని ఆమోదించనున్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లడం, 42% రిజర్వేషన్ అమలు అంశాన్ని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 లో చేర్చేందుకు ఉన్న అవకాశాలు, కేంద్రంతో చర్చలు మొదలైన వాటిని కేబినెట్ భేటీలో చర్చకు తీసుకోనున్నట్లు తెలిసిందే. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఎన్ని గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది? ఏంటి కేబినెట్ సంబంధించి అప్డేట్స్? శంకరి, మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయానికి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటెండ్ కాబోతున్నారు, చేరుకోబోతా ఉన్నారు. సో ముఖ్యమంత్రి ఇక్కడికి రాగానే ఈ సమావేశం ప్రారంభమవుతుంది. దాదాపుగా 30 అంశాలపైన ఈరోజు కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో పెట్టాల్సినటువంటి బిల్లులు, చర్చించాల్సినటువంటి అంశాలు తదితర కీలకమైనటువంటి విషయాలపైన ఈరోజు కేబినెట్లో చర్చించబోతా ఉన్నారు. సో అందులో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే కమిషన్ను నియమించింది ప్రభుత్వము. కమిషన్ రిపోర్ట్ను కూడా ఇచ్చింది. కొన్ని అభ్యంతరాలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో, కొన్ని సలహాలు, సూచనలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ తుది నివేదికను ఇవ్వాలని చెప్పి ఎక్స్టెన్షన్ కూడా చేశారు కమిషన్ గడువును. సో కమిషన్ గడువు పొడిగించినటువంటి నేపథ్యంలో అన్ని అభ్యంతరాలని వచ్చినటువంటి సూచనల్ని సేకరించిన తర్వాత కూడా నిన్న ఫైనల్ రిపోర్ట్ని మళ్ళీ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక పైన ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ఇప్పుడు సమర్పించినటువంటి నివేదిక ప్రకారమే 15% రిజర్వేషన్ ఎస్సీ మాదిగ ఉపకులాలకు 9%, అదేవిధంగా మాల ఉపకులాలకు 5%, అత్యంత వెనుకబడినటువంటి వర్గాలకు 1% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి వర్గీకరణ చేస్తూ ఏబీసీ 3 గ్రూపులుగా వర్గీకరణ చేస్తూ కమిషన్ రిపోర్ట్ని ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ మేరకే ముందుకు వెళ్ళాలా, అందులో ఏమైనా చేర్పులు మార్పులు చేయాలా అనేటువంటి దానిపైన తుది నిర్ణయం తీసుకొని దానికి అప్రూవల్ చేస్తే రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చి అసెంబ్లీలో ఆమోదించేటువంటి అవకాశం ఉంది. సో దానికి చట్టం చేసి ఇంప్లిమెంట్ చేసేందుకు రాజకీయంగా ఉద్యోగ అవకాశాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో దీనిపైన కీలకంగా చర్చించబోతా ఉన్నారు. దాంతోపాటుగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా వేగంగా అడుగులు వేసింది. అందుకోసం రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచనతో బీసీ కులగణను కూడా చేపట్టింది. సో అందుకు సంబంధించినటువంటి నివేదిక కూడా వచ్చేసింది. సర్వే కూడా పూర్తయిపోయింది. మరికొంతమంది 16 లక్షల మంది దాదాపుగా రాష్ట్రంలో సర్వేలో పాల్గొనకుండా వివరాలు ఇవ్వనటువంటి వారి కోసము మరొకసారి వివరాలు ఇచ్చేందుకు రీసర్వేను కూడా చేపట్టారు. సో ఆ సర్వే గడువు కూడా ముగిసింది. సో ఇప్పటికే వివరాలన్నీ కూడా వచ్చేసాయి. 56% బీసీల లెక్కను కూడా తేల్చేశారు. సో మొత్తానికి 42% ఇవ్వాలి అని అంటే కేంద్రము రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానిపైన ఈరోజు కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో దానిపైన తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కూడా రాష్ట్ర సర్కార్ ఉంది. ఆ మేరకు ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. సో దాంతో పాటుగా ఇటు ఇంకా మరికొన్ని అంశాలపైన కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే అప్లికేషన్లు తీసుకున్నారు. చాలామంది అప్లికేషన్లు దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపుగా 18 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ల కోసం కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వీరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటుగా ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నటువంటి దాదాపుగా 80 లక్షల పైచీలకు రేషన్ కార్డు హోల్డర్స్కి కూడా ఫిజికల్గా మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర సర్కార్ ఉంది. సో దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇంకా టూరిజము పాలసీ, ఇంకా తదితర అంశాలపైన కూడా కొత్తగా క్రియేషన్ చేయటువంటి పోస్టులపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.